సంవత్సరం తిరగకుండానే కూటమిలో పదవుల కోసం కుమ్ములట మొదలైందా? పదవులు ఆ నియోజకవర్గంలో బీజేపీ జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టాయా? ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్న కూటమి నేతల మధ్య వివాదం ఒక్కసారిగా బయటపడిందా? మేము కూడా కూటమిలోనే ఉన్నాం, మాకు లోకల్గా చిన్నపాటి పదవులు కూడా లేవంటూ బీజేపీకి చెందిన నేత ఫైర్ అయ్యారు. ఇంతకీ అక్కడ ప్రాతినిధ్యం వేస్తున్నది జనసేన ఎమ్మెల్యే. ఎక్కడా నియోజకవర్గం పదవుల కోసం కుమ్ములాట ఎందుకు జరిగింది? ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఆ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటంటారు? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి తలకు పొసగడం లేదు. అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన నేతలను బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ తరహాగా ఏడాదిన్నర లోపే కూటమి నేతల్లో ఉన్న మనస్పర్ధలు ఒక్కొక్కడిగా బయటకు రావడంతో పార్టీ అధినేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. నామినేటెడ్ పోస్టులో తమ పార్టీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారట. మేము కూటమిలోనే ఉన్నాం. ఈ నియోజకవర్గానికి మా పార్టీకి చెందిన మంత్రి గారు ఎన్నో నిధులు ఇచ్చారు. అయినా కూడా మా పార్టీ నేతలకి చిన్నపాటి నామినేటెడ్ పదవులు లేవా? ఇది దారుణం అంటూ తాడేపల్లిగూడెంకి చెందిన బీజేపీ నేత ఈతకోట తాతాజీ కూటమికి చెందిన ఓ సమావేశంలో మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. తాడేపల్లిగూడెంకు మా మంత్రి శ్రీనివాస వర్మ కోట్లాది రూపాయల నిధులు ఇస్తుంటే కనీసం ఏఎంసీలో చిన్నపాటి పదవులు కూడా మా బీజేపీ నాయకులకు లేవా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దృష్టికి సైతం తీసుకువెళతానని ఆయన అనడం పొలిటికల్గా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో అప్పుడే పదవుల కోసం కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయని అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది జనసేనకు చెందిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. 2014లో బీజేపీ నుంచి గెలిచిన స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లి నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారు అనేది ఇక్కడి బీజేపీ నాయకుల వాదన. తాడేపల్లిగూడెంలో బీజేపీ బలంగా ఉందని, ఇలాంటి తమ పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో లోలోపల కుమిలిపోతున్నారట ఇక్కడి బీజేపీ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ వర్గపోరు ముదరడం కూటమి నేతల్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఓవైపు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంటే నిత్యం గొడవలతో కూటమి కుదేలవుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని కూటమి లీడర్లు బెంగ పెట్టుకున్నారు. మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ నాయకులకు భవిష్యత్తులో ప్రాధాన్యమైన పదవులు ఇస్తారా లేక పట్టుపట్టినట్టు ఉంటారా అనేది వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది.